శ్రీ సాయి సత్ చరిత్రము 80వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 80వ అధ్యాయము. 1. కాకాసాహెబు దీక్షిత్. 2. టెంబెస్వామి. 3. బాలారాం ధురంధర్ కథలు. సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తముగూడ నదియే కనుక. సచ్చరిత్రలోని 51వ అధ్యాయం మిచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. తొలి పలుకు. భక్తులకాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంతృతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు. కాకాసాహెబు దీక్షిత్ 1864 నుంచి 1926. మధ్యపరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడే లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులేరి. ఒకానొకప్పుడు లోనావ్లాలో నున్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్ను జూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారిపడిన యపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనమును పోవలెనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబు సలహా నిచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా, నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారము కట్టి ఈచినట్లు లాగుకుని వచ్చెదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచోవాడు తనచే నాకర్షింపబడడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనమున కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకునదా నని నానాసాహెబుతో చెప్పెను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహ్మద్ నగర్ వెళ్లెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబు మిరికర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబు మిరికర్ కొడుకు బాలాసాహెబు మిరికర్. వీరు కోపర్గాంకు మామలతుదారు. వీరు కూడా గుద్దపు ప్రదర్శన సందర్భములో అహ్మద్ నగరు వచ్చియుండిరి. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనాయని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగరులోనున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియూ శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియూ టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగానున్నదని తెలిసికొనెను. మార్గములో గుద్లపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు షాన్షే
అప్పాసాహెబు గద్రేయు శ్యామాను గలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామ అహ్మద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మీరీకరుల వద్దకు పోయెను. వారు శ్యామాకు కాకా సాహెబు దీక్షిత్తో పరిచయము కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబు దీక్షితుతో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకునెనో వారే పటము రూపముగా నచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి యతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై యద్దము పగిలినందున నాతడు దానికింకొక యద్దము వేయుటకు మిరీకరుల వద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండు క్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గాడ్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టు క్లాసులో కూర్చుంటబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబు చాందోర్కర్ను జూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకునిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందబాష్పములచే నిండెను. అతడానందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని యున్నట్లును వారిని తోడ్కుని వచ్చుటకే శ్యామాను బంపినట్లును తెలియజేసెను. పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. షిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాస స్థలముగా జేసికొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాని నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926 సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమడ్ పంతుతో రైలు ప్రయాణము చేయిచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చీకాకు పొందక ప్రాణములు విడిచెను. నిన్ను గని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. శ్రీ టెంబే స్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలే ప్రేమించుకునెదరు. ఒకానొకప్పుడు శ్రీవాసుదేవానంద సరస్వతి స్వాములవారు టెంబెస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడు ప్లేడర్గు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను దీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనరి, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము, నన్ను మరువవద్దని వేడుము. నాయందు ప్రేమ చూపు మనము. ఆయన స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను
సమాచారమును షిరిడీకి దీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబావలే రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను దీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బోయిరి. పరిగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి ఎటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది యాకుట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావుకిచ్చినది. షిరిడీ చేరునప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చిచు పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవు దింకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని ఎనుకొనవేళ? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని ఎనుకొనరాదు. గర్వాహంకారరహితుడవై యుండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమూ బాబా బోధించెనో చూడుడు. బాలారాం ధురంధర్ 1878 నుంచి 1925. బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రుజులో పఠారప్రభు జాతికి చెందిన బాలారాం ధురంధర్ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. ధురంధర్ కుటుంబములోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మవిద్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులగు బాబుల్జీను, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునుపే బాబా ఇట్లు చెప్పెను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చిచున్నారు. ధురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయమొందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చుని ఉండిరి. బాబా వారితో నిట్లనెను, వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని. బాబా ధురంధర సోదరులతో నిట్లనెను, గత 60 తరముల నుండి మన మొండోరులము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకుని నిలచి బాబా పాదముల వైపు దృష్టి నిగడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుక యార్చుకుని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరగించెను. వారందరానందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదము లొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచూ దానిని బాలారామునకిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట కలవాటుపడియుండలేదు. అయినప్పటికీ దానినందుకుని కష్యముతో బీచెను.
దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మటనొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును జూచు భాగ్యము ధురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు తేజో కాంతిని పాండురంగవిటలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం ధురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమమున వ్రాయబడెను. అందువారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 80వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులే